రేవంత్ రెడ్డి సంవత్సరం దాటింది పాలన. అసలు పాలన ఎలా చేస్తున్నారు ఏంటి? దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? పాలన ఏముందండి? పాలన పేరుతోని తమాషా చేస్తున్నారు తప్పితే పాలన అంటూ ఎక్కడన్నా ఉన్నదా? ఏ ఒక్క విషయమైనా ఒక స్పష్టత ఉన్నదా వీళ్ళకి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏమన్నాడండి? ఇప్పుడు ఒక ప్రముఖ కాంట్రాక్టర్ సంస్థ మెగా ఇంజనీరింగ్, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి దోపిడీ సంస్థ, తెలంగాణ వనరులు దోచుకోనికి మాత్రమే వీళ్ళు ఇక్కడ ఉన్నారు, పనిచేస్తారు అన్నాడు. ఇవాళ ఏమైంది? అన్ని కాంట్రాక్టులు అదే మెగా సంస్థకే కట్టబెడుతున్నాడు కదా. ఆఖరికి సుంకిశాల ప్రాజెక్ట్ ఉన్నది, హైదరాబాద్కి తాగునీరు తీసుకొచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్ట్. దానిలో మొన్న రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూలిపోయింది అది. అప్పుడు చెప్పలే ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల సమయంలో చెప్పాలి, యూజువల్గా ఏదైనా జరిగితే డిజాస్టర్ అది అసెంబ్లీ దృష్టికి తీసుకురావాలి, చెప్పలే. కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఆ విజువల్ బయటకు వచ్చింది, అది కూలిపోయింది. ఆ పనులు చేస్తుంది ఎవరండి? మెగా సంస్థ. హెచ్ఎండబ్ల్యూఎస్ ఆ రోజే ఇది మాకు సంబంధం లేదు, కాంట్రాక్టర్ సంస్థ నిర్లక్ష్యం వల్లనే ఇది అయ్యింది, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అనుకుంటా ఒకటన్నది. మళ్ళీ సరే వీళ్ళకి ఏం డీల్ అయిందో అది కానీయకుండా, బ్లాక్ లిస్ట్ చేయకుండా ఇంటర్నల్ ఎంక్వైరీ అనుకుంటూ ఒకటి పెట్టిరు. అది అయ్యి కూడా చాలా కాలం అయింది. ఆ ఇంటర్నల్ ఎంక్వైరీలో ఏమైంది, వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని మొన్న ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసుకుంటే వీళ్ళు ఎంత గొప్పలు అంటే, దేశ భద్రతకు సంబంధించిన చట్టాలకు ఏదైతే వర్తిస్తుందో ఆ సెక్షన్ పెట్టి ఆ సెక్షన్ కిందకు వస్తుంది, ఇది మేము సమాధానం ఇయ్యలేమన్నారు. ఒక ప్రాజెక్ట్ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దాని వివరాలు ఇమ్మంటే దేశ భద్రతకు సంబంధించిన సెక్షన్లు ఎందుకు వస్తాయి? కాబట్టి అంత దారుణంగా ఉంది. రెండోది, మనం చూసినాం అమృత్ టెండర్లు అని ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి కొన్ని నిధులు ఇస్తుంది, వాటి ద్వారా కార్యక్రమాలు చేయమని, ఏది ఈ వర్క్స్ చేయమని, డెవలప్మెంట్ వర్క్స్ అవి చేయమని ఇస్తే దానిలో ఏంటి, ఫస్ట్ తీసుకున్నదేమో రాష్ట్రంలో ఉన్న ఒక మంత్రి గారి కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకుంది వర్క్. మళ్ళీ దానిలో నుండి ముఖ్యమంత్రి బామ్మర్దికి 2 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి 1200 కోట్ల వర్క్ ఇస్తారు. ఓకే, మొదటిది అసలు మంత్రి గారి కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకోవడమే తప్పు. తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి బామ్మర్దికి దానిలో నుంచి మళ్ళీ వాటా ఇవ్వడం ఇంకో తప్పు. ఇది మీరు చూస్తే చాలా స్పష్టంగా క్విడ్ ప్రోకో అనేది వస్తుంది. రెండోది ఆఫీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తే ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేయకూడదు, అది తీసుకున్నారు. ఏమనంటే నా కొడుకు కంపెనీ అదంట, ఇటు ఏమో మంత్రి కొడుకు, అటేమో ముఖ్యమంత్రి బామ్మర్ది, వాళ్ళకు వాళ్ళు పంచుకొనికే చేసుకున్నారు. దానిపైన మళ్ళీ ఎట్లుంటుందంటే, మేము ఇది మొత్తం బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు అందరికీ ఇచ్చినాం, దీనిపైన సాక్ష్యాధారాలతో సహా విచారణ చేపియండి అన్నాం. మరి వీళ్ళ ములాఖాత్లు మనకు తెలుసు. కోహినూర్ ఐటీసీ కోహినూర్ హోటల్లో అదానీ గారు, ఈ ప్రభుత్వానికి చెందిన నెంబర్ 2 మంత్రి ఇద్దరు రహస్య మీటింగులు పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ఇంటిపైన ఈడీ రైడ్లు జరిగితే కూడా దాని విషయం బయటకు రాదు. అంత స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ నెక్సస్ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినా సరే కేంద్రం కనీసం ఎంక్వైరీ కూడా ఏమని లేదని. ఓకే, అంత స్థాయి దుష్పరిపాలన జరుగుతుంది. రెండవది, వీళ్ళు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ మనం అధిగమించింది ఏదైతే ఉన్నదో నీటి సమస్య, దాన్ని అధిగమించినాము. 2 పంటలు కూడా పుష్కలంగా నీళ్ళు అందించి వ్యవసాయ దిగుబడి పెంచినాం మనం. కానీ వీళ్ళు వచ్చిన 1 సంవత్సరంలోనే కృష్ణా బేసిన్లో క్రాప్ హాలిడే ఇచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంత దుస్థితి కేవలం 1 సంవత్సరంలో ఎట్లా వచ్చింది అంటే, ఆ ముందు చూపు లేకపోవడం, లేకపోతే పరిపాలన అనుభవం లేకపోవడం, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం, ఇవన్నీ అదొక ఎత్తు. హైదరాబాద్ నగరంలో మొన్న సమ్మర్లో చూసినాం మనం, విపరీతమైన పవర్ కట్లు చేసిరు. ఏమన్నా ఎవరన్నా దానిపైన కంప్లైంట్ చేస్తూ ట్విట్టర్లో పెట్టిరు అనుకోండి, ఇమ్మీడియట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుండే, ఒక తొండ ఫోటో పెట్టి, ఇదిగో తొండ పడింది ట్రాన్స్ఫార్మర్ మీద, అందుకే కరెంటు పోయింది. ఒకసారి తొండ పడుతుంది, ఒకసారి ఉడత పడుతుంది, ఒకసారి బల్లి పడుతుంది. ఇది చూపించింది. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు ఇవి తప్పితే ఎక్కడైనా వీళ్ళు పరిపాలనలో తన మార్కు చూపించగలిగిరా?
కనీసం అంబేద్కర్ గారి జయంతి కనీసం దాన్ని పూలతో అలంకరించడం కూడా చేతకాలేదండి వీళ్ళకి. పూలతో అలంకరించడం చేతకాకపోగా ఆ ప్రాంతానికే ఎవరు పోకుండా కంచెలేసిరు. అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించే అవకాశం కూడా ఇయ్యారు ఆ ప్రజలకి. ఇప్పుడు పూలతో అలంకరించడానికి ఎంత అవుతుందండి? అదే ముఖ్యమంత్రి గారు సంవత్సరం మేము పాలన పూర్తి చేసుకొని అనుకోనికి మాత్రం 15 నిమిషాలు బాణాసంచా కాల్చడానికి 2 కోట్లు ఖర్చు పెట్టిరు. 15 నిమిషాల బాణాసంచాకి 2 కోట్లు ఖర్చు పెట్టిరు. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి మాత్రం పూలు పెట్టడానికి వీళ్ళకి చేతగాలి. ఆ రకమైన ఏదైతే ఉందో పరిపాలన వైఫల్యాలు. ముఖ్యమంత్రి అంటాడు ఎలక్షన్కి ముందు ఏమంటుండే, కేసీఆర్ సచివాలయానికే వస్తలేడు, ఎందుకు రాడు అనుకుంటా మాట్లాడి. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? సచివాలయంలో మీటింగ్లు ఎందుకు పెడుతున్నావు? సచివాలయం వదిలేసి పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఎందుకు మీటింగ్లు పెడుతున్నాడు? ప్రజా పరిపాలన చేస్తే సచివాలయంలో చేయాలి. నువ్వు చేస్తుంది పోలీస్ పాలన కదా, అందుకనే పోలీస్ కమాండ్ కంట్రోల్లో పెట్టుకుంటుండు మీటింగ్లు. మంత్రులకేమో శాఖలపైన పట్టు లేదు. ఒక మంత్రి ఒకరోజు అంటాడు మొత్తం రుణమాఫీ జరిగిపోయిందని ఒక మంత్రి అంటాడు, మరుసటి రోజు ఇంకో మంత్రి అంటాడు లేదు కేవలం 18,000 కోట్లు మాత్రమే అయింది అంటాడు. ఇంకో రోజు ఇంకో మంత్రి వచ్చి ఏమంటాడు, అయిపోయింది ఈ నెలాఖరుకల్లా మొత్తం అన్నీ కూడా ఇచ్చేస్తున్నామంటాడు. మళ్ళీ నిన్న కూడా మాట్లాడితే ఇంకా అవ్వలేదు తొందరలోనే అవుతాయి అని ఒక మంత్రి అంటాడు. స్వయంగా ముఖ్యమంత్రి ఏమంటాడు, మొన్న గణతంత్ర దినోత్సవం రోజే ఈ రోజు నుంచే రైతుల అకౌంట్లోకి రైతు భరోసా పడుతుంది, మీరు అర్ధరాత్రి 12 తర్వాత మీ అకౌంట్లో టకీ అని పడతాయి అన్నాడు. మరి ఆ పాపం రైతులందరూ కూడా ఎక్కడ వస్తుంది సప్పుడు వస్తలేదు, టకీ మరి నా ఫోన్ పని చేస్తుందో లేదా అని చూసుకుంటూ కూర్చున్నారు. ఈ రోజు వరకు రూపాయి రాలే. ఏమనంటే ఇప్పుడు కొత్తగా చెప్తాడు 31 మార్చి వరకు చేస్తాం మేము అని. ఒకటే మీటింగ్లో 20 నిమిషాల వ్యవధిలో ఒక దానిలోనేమో అర్ధరాత్రి 12 కాగానే మీ అకౌంట్లో టకీ అని వస్తాయి అంటాడు, 20 నిమిషాలు కాగానే మళ్ళీ లేదు మార్చి 31 అంటాడు. కాబట్టి వీళ్ళకి ఒక ఆలోచన లేకపోతే పరిపాలించే వ్యూహం, దానికి సంబంధించిన దార్శనికత ఇవన్నీ లేవు. ఎంతసేపటికి మీటింగ్ పెట్టాలి, అపోజిషన్ పార్టీని తిట్టాలి. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమాల్లో మాట్లాడించిన మాటలు ఏందండి, నేను అభివృద్ధి చేస్తా, ఈ పథకం తీసుకొస్తా, మీకు ఇంత మేలు చేస్తా, మీ ఆదాయం ఇంత పెంచుతా అనాలి. ఆయన మాట్లాడే మాటలు ఎట్లుంటాయండి, నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా, నీ లాగులో తొండలు వదులుతా, నీ చెడ్డీ గుంజేస్తా, ఈ మాటలా అండి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా అండి ఇవి? ఆ థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడానికి నీకు ముఖ్యమంత్రి అవసరం ఏముంది? ఎవడైనా మాట్లాడతాడు. పరిపాలన చేయమంటే ఇవా చేసేది. కాబట్టి రేవంత్ రెడ్డి సంవత్సర కాలం పరిపాలన ఎంత గొప్పదంటే ఈయన చేస్తున్న మేజర్ ఏ కార్యక్రమానికి కూడా ఆఖరికి వాళ్ళ ఢిల్లీ బాసులు కూడా వస్తలేరు. ఎందుకంటే అన్నిట్లో ఫెయిల్యూర్ అవుతుండనేది వాళ్ళకు కూడా ఒక ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది కదా, వాళ్ళు కూడా తెప్పించుకుంటారు ఏ విధంగా ఉందనేది. కాబట్టి ఆయన సంవత్సరం కాలం పరిపాలన గురించి మనం చెప్పే కంటే వాళ్ళ అధినాయకత్వం వ్యవహరించిన తీరు బట్టే మనకు తెలుస్తుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.